హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అనే బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే మనం వెజ్ మంచూరియా చేసేసుకుందాం. ఈజీగా చేసేసుకోవచ్చు, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను క్యాబేజ్ తరిగి పెట్టేసుకున్నాను సన్నగా పొడుగ్గా. అలాగే కాలీఫ్లవర్ తీసుకున్నాను, క్యాప్సికమ్ తీసుకున్నాను, ఉల్లిపాయలు తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు అన్నీ తరిగి పెట్టేసుకున్నాను. అందులో ఉప్పు, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, జీలకర్ర వేసాను. ఇలాగే మన కాలీఫ్లవర్వి కూడా నేను వేసేసాను, సో దట్ బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. అవి పడేయకండి, కాలీఫ్లవర్ గోబీ కాడలు అస్సలు పడేయకండి, ఇలా వాడేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైతే మనం మంచూరియా తింటూ ఉంటామో అప్పుడు మంచిగా ఉంటాయి. అలాగే పుదీనా వేసుకోండి, కొత్తిమీర వేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానని చెప్పాను, ఉప్పు, పసుపు అన్నీ వేసాను. సో ఇవి నేను వేసిన వెజిటబుల్స్ నేను చెప్పాను కదా, కాలీఫ్లవర్ కానీ, క్యాబేజ్ కానీ, క్యాప్సికమ్ కానీ, ఉల్లిపాయలు కానీ, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ ఇలా వేసేసాను కదా. ఇప్పుడు నేను బ్యాటర్స్ వేసేస్తాను. నేను మైదా పిండితో చేయట్లేదు, హెల్తీగా ఉండాలి కదా అని నేను గోధుమ పిండితో చేస్తున్నాను. సో నేను 5-6 స్పూన్లు గోధుమ పిండి వేసేస్తాను. అలాగే శనగపిండి వేసేస్తాను. శనగపిండి ఈ మన గోధుమ పిండి కన్నా తక్కువ ఉండాలి, సో 3 స్పూన్స్ వేసాను. అలాగే సో ఇందాక నేను వేసింది బియ్యం పిండి అండి, ఇప్పుడు నేను గోధుమ పిండి వేసేస్తాను. 1 2 బియ్యం పిండి నేను 4 స్పూన్స్ వేసాను. ఇది 4, ఇది 5. అన్నిటికన్నా ఎక్కువ కొంచెం గోధుమ పిండి ఉండాలి. ఇప్పుడు 5 స్పూన్లు గోధుమ పిండి వేస్తే 4 స్పూన్లు బియ్యం పిండి ఉండాలి. 6 స్పూన్లు గోధుమ పిండి వేస్తే 5 స్పూన్లు బియ్యం పిండి ఉండాలి, 2 స్పూన్లు శనగపిండి ఉండాలి. సో ఇదనమాట. సో ఇవన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు చక్కగా అన్నీ వేసేసుకున్నాను కాబట్టి కలిపేసుకుంటాను. వీటికి ఉన్న వాటర్తోనే మొత్తం మ్యాక్సిమం కలిసిపోతుంది. అప్పటికి కలిసిపోకపోతే అప్పుడు మనం వాటర్ కలుపుకోవచ్చు. సో మ్యాక్సిమం వీటికి ఉన్న తేమతోనే మ్యాక్సిమం అవుతుంది. కొంచెం వాటర్ పోయాల్సి వస్తుంది, అది వేస్తాను. నేను పుదీనా కూడా వేసాను. సో తింటున్నప్పుడు మంచిగా మనకు పంటి కింద పడుతుంటుంది. సో ఇది బాగా కలిపేసుకున్నాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, మొత్తం బ్యాటర్ అంతా ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా, మనకి మంచూరియా బ్యాటర్ రెడీ అయిపోయింది. అంత మంచిగా కలిసిపోయింది. మనం వేసుకున్నవన్నీ హ్యాపీగా గరం మసాలా కానీ అన్నీ మీకు చూపించేశాను కదా. సో గరం మసాలా నేను వేయలేదు అనుకుంటాను, ఇందులోనే వేసేసానండి. నేను ఇందాక మీకు చెప్పడం మర్చాను, బట్ గరం మసాలా కూడా వేసాను. ఎప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానో అప్పుడే గరం మసాలా కూడా వేసేసాను. సో ఇప్పుడు దీన్ని నేను బాల్స్గా చేసేసుకుంటాను. మన మంచూరియన్ బాల్స్గా చేసేసుకుని బాండీలో వేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక్కొక్కటి బాల్స్ ఏవైతే చేసి పెట్టుకున్నానో అవి వేసేస్తానండి. బయటికి వెళ్ళి తినాలి, రెస్టారెంట్స్ నుంచి తెచ్చుకోవాలి అనేది ఏం లేదండి. మనం ఇంట్లో కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. అలా ఎన్ని కావాలో అన్ని హ్యాపీగా చేసేసుకోవచ్చు అండి. వీటిల్ని మళ్ళీ మనం సోయా సాస్ వేసి చేయాలి కదా, సార్ట్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ అయితే ఇవి వేయగాలి కదా, మంచూరియన్ బాల్స్ అయితే అవ్వాలి కదా. సో ఇందులో ఎన్ని పడతాయో, ఎన్ని వేయగలరో అన్ని వేసేస్తాను నేను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే మనం వేసిన వెజిటబుల్స్ అలాంటివి, క్యాప్సికమ్ కానీ, క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో నేను ఇంకా వాటికి కదలడానికి ప్లేస్ ఉండాలి కాబట్టి ఇంకా ఎక్కువ వేయను. ఎన్ని వేయాలో అన్నీ వేస్తాను, సో దట్ వేగడానికి ఈజీగా ఉంటుంది. నేను వేసినవన్నీ వేసుకోండి. గరం మసాలా పౌడర్ కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, ఉప్పు, కారం అన్నీ వేసుకోండి. జీలకర్ర, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకోండి. సో ఇవి వేసేస్తానండి. ఇప్పుడు ఇవి ఒక్కసారి హైలో పెట్టేసుకుంటాను. ఇవి వెంటనే కదపకూడదండి, వేసిన వెంటనే కదపకూడదు. ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే అవి క్రిస్పీగా అయిపోతే ఈజీగా మనం చేసేసుకోవచ్చు. అంటే కదపడానికి ఈజీగా ఉంటుంది, మంచూరియన్ బాల్స్ అయిపోతాయి. సో ఇది బాగా క్రిస్పీగా అయ్యాక వేయించేటప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఎంత బ్రౌనిష్గా ఎంత మంచి కలర్లో వచ్చేసాయో కదా. ఇవి హ్యాపీగా ఇలా మనం తీసేసుకోవచ్చు. ఇలా ఎన్ని విడతలు అంటే అన్ని విడతలు చేసేసుకున్నాక నేను మీకు చూపిస్తాను మళ్ళీ. ఇగో చూసారు కదా, కావాలంటే వెట్ మంచూరియా డ్రై మంచూరియా కావాల్సిన వాళ్ళు ఇలా తినేయచ్చు. సో ఇలా ఎన్నంటే అన్ని చేసి పెట్టేసుకుని మనం విడతలు అయితే ఇప్పుడు నేను ఇంకా పిండి ఉంది కాబట్టి, బ్యాటర్ ఉంది కాబట్టి ఇంకా నేను కొన్ని వేసుకుంటాను. ఫస్ట్ అయితే మీకు ఇది చూపిస్తున్నాను ఇలా చేసేసుకోవాలని. ఇలా అన్నీ చేసేసుకున్నాక అప్పుడు మనం మళ్ళీ సోయా సాస్ వేసి సార్ట్ అవుట్ చేసుకుంటాం కదా, అది చేసేసుకుందాం. సో ఇలా తయారవుతాయి అనమాట. తర్వాత మీకు అన్నీ అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. లాస్ట్ క్లైమాక్స్ మీకు చూపిస్తాను. సో మంచూరియా రెడీ అయిపోయండి. ఇప్పుడు నేను దీన్ని మనం వెట్ మంచూరియా చేసేసుకుందాం. ఈ వెట్ మంచూరియాకి మనకు కావాల్సింది కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు, మైదా అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. మీ ఇంట్లో ఏది ఉంటే అది తీసుకోండి. కార్న్ఫ్లోర్ కానీ, మైదా కానీ, లేదా గోధుమ పిండి ఏది తీసుకుంటారో ఆ పిండిలో మీరు టమాటో సాస్ మాత్రం వేసేసుకోండి. నేను ఇప్పుడు టమాటో సాస్ వేసేసాను. సో ఈ టమాటో సాస్ ఇప్పుడు మనకి చిక్కదనం, అంటే ఎప్పుడైతే మనం వేస్తామో పోపు, అదే మనం ఉల్లిపాయలు కానీ, నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ లేవు, స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేయాలి.
సో స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే మాత్రం కంపల్సరీ మీరు వేసేసుకోండి. సో ఇప్పుడు మాత్రం నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది. ఇది ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి వేసేసాక మనం ఇది మన బ్యాటర్ వేసేస్తాం అనమాట. ఈ కార్న్ఫ్లోర్ బ్యాటర్ కానీ ఇదంతా వేసేసి మనం అప్పుడు మంచూరియా వేసేస్తాం అనమాట. మీకు చూపిస్తాను నెక్స్ట్ ప్రొసీజర్లో. సో అదే బాండి పెట్టేసుకున్నానండి, మంచూరియన్ బాండియే పెట్టేసుకున్నాను. అలా వెల్లుల్లిపాయలు అలాగే అల్లం ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసేసుకోవాలి. మనకి తెలుసు కదా మంచూరియాకి ఇవి చాలా ఇంపార్టెంట్ అని. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. మీరు ఎంత తీసుకోగలుగుతారో కారాన్ని అంత తీసుకోగలుగుతారో అవి వేసేసుకోవాలి. నేను ఇలాగా చేసి పెట్టుకున్నాను, సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు బాగా ఎక్కువ వేసుకోవాలి. ఇదే టైంలో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుంటారు. యాక్చువల్లీ నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ లేవు. సో ఈ ఒక్కసారి వేగిపోయేటప్పుడే, బాగా వేగాలని రూల్ కూడా లేదు, ఈ ఒక్కసారి వేగిపోయేటప్పుడే మనం ఉల్లిపాయలను వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి ఇలాగే ఉండాలి, పెద్ద పెద్దవి. సో దట్ అవి విడిపోయాక ఒక్కొక్కటి విడిపోతుంది కదా, అదే ఉండాలన్నమాట. అంటే మనకి స్క్వేర్ టైప్లో రావాలి. సో ఇలా మనం పెద్దవి చేసేసుకుంటే వాటితోనే అవే విడిపోతాయి అన్నమాట. సో మనకు అన్ని మంచూరియన్స్ రెడీ అయిపోయాయి కాబట్టి ఇది ఒక్క వేగడంలోనే ఉంటుంది. ఒక్కసారి వేగిపోయాయా ఇంకా అవసరమే లేదు, అన్నీ మనం టకటగా వేసేసుకోవచ్చు. చూసారు కదా అన్నీ విడిపోతున్నాయి ఉల్లిపాయలు అనేవి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగుతున్నాయి కదా, మంచి వాసన వస్తుంది. మనం సోయా సాస్లోనే మనం టమాటో సాస్ అనేది వేసేసి పెట్టేసుకోవాలి, అప్పుడు చాలా బాగుంటుంది. అలాగే నేను ఇందాక చెప్పాను కదా స్లరీ, ఆ స్లరీలో ఏ స్లరీ తీసుకుంటే కార్న్ఫ్లోర్ స్లరీ కానీ మైదా స్లరీ ఏ స్లరీ తీసుకున్నా అందులో టమాటో సాస్ వేసేసుకోండి. సో దట్ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, బ్లంట్గా ఉండదు, అంటే ఆ చప్పదనం అనేది రాకుండా ఉంటుంది. సో ఇది బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు నేను కొంచెం పుదీనా వేసేసుకుంటాను. అలాగే ఏదైతే సోయా సాస్ ఉందో ఆ సోయా సాస్ విత్ టమాటో సాస్ వేసేసుకుంటాను. ఎంత తీసుకున్నారో అంతా వేసేసుకోవాలండి. వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక కొంచెం వేసామా లేదు, మళ్ళీ ఇంకొంచెం సోయా సాస్ వేయాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు టమాటో సాస్ వేయాలి, ఎందుకంటే మనం ఇందాక స్లరీలోనూ వేసాము, ప్లస్ మనం చేసుకునే అదే స్లరీలోనూ టమాటో సాస్ వేసాము, ఇందాక మనం వేసిన సోయా సాస్లో కూడా వేసాం కాబట్టి సరిపోతుంది టమాటో సాస్ అనేది, అలాగే సోయా సాస్ కూడా సరిపోతుంది. ఇప్పుడు ఇలా బాగా అవుతున్నాయి కదండి. ఈ టైంలోనే మనం ఏదైతే బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నామో కార్న్ఫ్లోర్ది కానీ మైదా కానీ అందులో టమాటో సాస్ వేసి రెడీ చేసి పెట్టుకున్నామో అవి వేసేస్తాను. సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే తొందరగా గట్టి పడిపోతుంది. సో ఇది ఇలా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. ఇలా ఒక్కసారి కలిపేసుకుంటే దగ్గర పడిపోతుంది కదా, అప్పుడు మనం ఈ మంచూరియన్స్ని ఇందులోకి దింపేసుకోవాలి. మీకు ఎన్ని కావాలో నేను చూసారు కదా ఎంత మంచిగా వచ్చాయో మంచూరియాస్. సో ఎన్ని విడతలంటే అన్ని, ఎక్కడికండి రెస్టారెంట్కి వెళ్ళవలసిన అవసరమే లేదండి. ఇలా చేసి పెట్టేసుకోవాలి. చేసి పెట్టేసుకొని నేను స్పూన్తో కదుపుతానండి, దీంతో కదపను, స్పూన్తో కదుపుతాను. ఇలా మొత్తం అంతా ఈ స్లర్రీ అంతా ఈ మంచూరియన్స్కి పట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా మనం కరెక్ట్గా వేసామండి, ఆ స్లరీ అనేది కరెక్ట్గా వేసాం. వెట్ మంచూరియా రెడీ అయిపోయింది. సూపర్బ్, చూడ్డానికి అయితే అద్దరిపోతుంది, తినడానికి కూడా అలాగే ఉంటుంది. మనం వేసుకునేవన్నీ కరెక్ట్గా వేసుకుంటే సూపర్బ్ ఉంటుంది. బయటికి వెళ్ళవలసిన అవసరమే లేదు, డబ్బులు బోల్డ్ని ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టు ఇలా మీరు చేసేసుకోండి, సూపర్ ఉంటుంది. లాస్ట్లో ఇంకొకసారి మీరు ఈ టమాటో సాసులు తప్పకుండా వేయండి. మనం పిజ్జాకి ఇస్తాడు చూసారా, ఆ పిజ్జాకి ఇచ్చే సాస్ వేస్తే చాలా చాలా బాగుంటుంది. ఎంత వేస్తే అంత బాగుంటుందండి. అలాగే పుదీనా, కొత్తిమీర వేసేసి ఒక్కసారి స్పూన్తో కలిపేసుకోవాలి. చాలా మంచి వాసన వస్తుంది మనకి. వెల్లుల్లిపాయలు కానీ ఆ అల్లం అన్నీ వేసాం కదా, సూపర్ అయిపోయిందండి. దయచేసి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలాగే ఎన్ని మంచూరియాస్ అంటే అన్ని మంచూరియాస్ చేసేసుకోవచ్చు. ఇదైతే మిక్స్డ్ వెజ్ మంచూరియా, సూపర్. మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది ఒక్కొక్క మంచూరియా ఎలా ఉందో. చూస్తున్నారు కదా, చేసేసుకోండి, ఎంజాయ్ చేయండి, పిల్లలకి పెట్టండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. కామెంట్ బాక్స్లో పెట్టండి, నాకు వ్యూస్ పెంచండి, స్కిప్ చేయకుండా లాంగ్ వీడియో చూడండి, అలాగే సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. బాయ్.